అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ఇప్పుడు నేను చూపించేదంతా కూడా అమ్మ వాళ్ళ సూర్యనారాయణమూర్తి నోములు అనేవి జరిగాయండి. ఆ రోజు వాళ్ళు చేసే పూజా పద్ధతిని అనేది మీతో షేర్ చేస్తున్నాను. అలాగే ఈరోజు భానుసప్తమి గురించిన విషయాలు తెలుసుకుందాం. మనకు భానుసప్తమి ఎప్పుడు వచ్చింది అని చెప్పి. అయితే సకల జగతి చైతన్య కారకుడు దివాకరుడు త్రిమూర్తి స్వరూపుడు. ఆర్ఘ్యం సమర్పిస్తే చాలండి మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించేస్తాడు. ఇక ప్రత్యక్ష భగవానుడు కూడా సూర్యచంద్రులను శ్రీమన్నారాయణ్ణి నేత్రద్వయంగా చెప్తారు. అందుకని సూర్యకిరణాలు సాక్షాత్తు శ్రీహరి కరుణా కటాక్ష వీక్షణలుగా భావించి పూజిస్తారు. సూర్య భగవానుడు క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పవచ్చు. అయితే సమయ పాలనలో కర్తవ్య నిర్వహణలో యుగాలకు స్ఫూర్తి ప్రదాత అండి సూర్యనారాయణమూర్తి. అలాంటి సూర్యనారాయణమూర్తిని మనం ప్రతి ఆదివారం పూజిస్తే చాలా మంచిది. కుదరని వారు ఈ మాఘమాసంలో ఆదివారాల్లో రథసప్తమి రోజు భానుసప్తమి రోజు పూజించడం చాలా మంచిదండి. మనకి రథసప్తమి ఈ మధ్య అయ్యింది కదా. ఇప్పుడు మనకి భానుసప్తమి ఎప్పుడు వచ్చిందంటే మనకి సప్తమి తిథి ప్రారంభం మార్చి 2వ తేదీ శనివారం రోజు ఉదయం 7:54 ప్రారంభమై మార్చి 3 ఆదివారం ఉదయం 8:45 వరకు ఉందండి సప్తమి తిథి. ఆ రోజు మనం సూర్యుడికి చేయవలసిన ముఖ్యమైన పనులు ఏంటో తెలుసుకుందాం. అదితి కశ్యపులకు మార్గశుద్ధ సప్తమి నాడు రోహిణి నక్షత్రంలో జన్మించిన వాడే సూర్య భగవానుడండి. ఆ రోజుని సూర్య జయంతి అని చెప్తారు. ఈ తిథి నాడే రథాన్ని అధిరోహించడం వల్ల రథసప్తమి అని కూడా పేరు వచ్చింది. ఆదివారం రోజు సప్తమి తిథి వస్తే దాన్ని భానుసప్తమి అంటారు. అయితే సనాతన ధర్మంలోని మన పురాణాల్లోని ఆదివారానికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చారండి. ఎందుకంటే పూర్వం చాలామంది సూర్యోపాసకులే అనమాట. అందుకే మనకి పండుగలన్నీ కూడా సౌరమానం ఆధారంగానే మనకి నిర్ణయిస్తూ ఉంటారు. అయితే ఆదివారం రోజు సప్తమి తిథి కలిసి వచ్చిన రోజున భానుసప్తమి అని చెప్తారు కదండి. ఆ రోజు కొన్ని ముఖ్యమైన విషయాలు పాటించాలి. అవేంటంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం, వంటికి తలకి నూనె పెట్టుకోకూడదు, ఆదివారం అభ్యంగన స్నానం చేయకూడదు, షాంపూ పెట్టుకోకుండా తల స్నానం చేయాలి, ఉల్లి వెల్లుల్లి మాంసం మద్యానికి దూరంగా ఉండాలి, బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే సూర్యోదయం అయిన తర్వాత మనం నిద్ర లేచి స్నానం అది చేయకుండా భోంచేయడం కానీ టిఫిన్ చేయడం కానీ చేస్తే అనారోగ్యం పాలవుతారని చెప్తారండి. అలాగే సూర్యుడిని పూజించడం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటంటే సూర్యారాధనతో విద్య వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. అలాగే అవివాహితులకు వివాహం జరుగుతుంది, సంతానం కలుగుతుంది. అలాగే ఈరోజు స్నానం, దానం, జపం, హోమం మనకి లక్షలెట్లు ఫలితాన్ని ఇస్తాయండి. ఈరోజు ఆవు పాలతో చేసిన పరమాన్నం సూర్యుడికి నైవేద్యంగా పెట్టడం వల్ల నవగ్రహాలకు అధిపతి అయిన సూర్యుడి అనుగ్రహం వల్ల మనకున్న జాతక దోషాలు, గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే భానుసప్తమి రోజు ఉదయాన్నే స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి నమస్కరించడం వల్ల కూడా మనకి అనేక దోషాలు అనేవి తొలగిపోతాయండి. అయితే మనం ఓం నమో ఆదిత్యాయ నమః 108 సార్లు ప్రతిరోజు మనం పఠిస్తే గనక ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. అలాగే మనం రాముడు అంతటి వాడే రావణుని యుద్ధంలో జయించేందుకు సూర్యుడిని ప్రార్థించాడటండి. అందుకే సూర్యుడిని ఆరాధించే వారికి విజయం తథ్యం అని చెప్తారు. సరే, ఇది చూస్తున్నారు కదా, సూర్యనారాయణమూర్తి నోములు అంటారండి వీటిని. అంటే సూర్య భగవానుడికి ఎదురుగా జ్వాల అంటారనమాట. అంటే అరటిపళ్ళు, గుమ్మడి పండు, అరటి గెల, చెరుకు గెడ ఇవన్నీ విసురుతారనమాట. అంటే సూర్యుడికి విసిన వాడిని ఎదురు వాళ్ళు పట్టుకుంటారు. అలాగే గుమ్మడి పండు పట్టుకోవడం వల్ల పిల్లలు లేని వాళ్ళు పట్టుకుంటే వాళ్ళకి సంవత్సరం తిరిగే లోపల సంతానం అయితే కలుగుతుందని చెప్తారండి. ఇది మా అమ్మ వాళ్ళకి తరతరాలుగా వస్తున్న ఒక ఆచారం అనమాట. ప్రతి సంవత్సరం పౌర్ణమికి ముందు వచ్చే ఆదివారం రోజు అయితే చేస్తారు. మేమైతే అరటిగెలని మొక్కుకున్నానండి. అందుకని నేను మా వారు అనేది అరటిగెల జోల అయితే ఇస్తున్నాము. అమ్మో అరటిగెల అన్నారు. మా వారు అన్నారు నేను ఒక్కరిని విసురుతానులే అన్నారు. జాగ్రత్తగా విసిరితే పట్టుకున్నారనమాట. చాలా సంతోషం అనిపించింది. పోయిన సంవత్సరం మా బాబు కోసం మొక్కుకొని అరటిగెలు ఇచ్చానండి. ఈ సంవత్సరం ఇలా జరిగిందండి.
అదండి. అలాగే మన ఛానల్లో సూర్య ఆరాధన అనేది ఎలా చేయాలని వీడియో ఉందండి. అలాగే మనం ఛానల్లో శ్రీ పంచమి పూజా నీడ్స్ ద్వారా మన పూజకు కావాల్సిన అన్ని పూజా సామాగ్రి అనేది అవైలబుల్ ఉందండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను మీకు మెసేజ్ అనేది పెడతాను. అదండి ఈరోజు వీడియో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి అలాగే మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతోటి మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. స్వస్తి.